వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ బోయినపల్లి మండల కేంద్రంలో కప్పతల్లి ఆటలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెల రోజులు గడుస్తున్నా చినుకు జాడ కనిపించకపోవడంతో ఇక దేవుడిదే భారమంటూ గ్రామాల్లో రైతులు కప్పతల్లి ఆట ఆడుతూ జలాభిషేకాలు చేస్తున్నారు. దుక్కుదిన్ని విత్తనాలు వేసి సిద్ధంగా ఉన్న సమయంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. బోయినపల్లి మండల కేంద్రంలో వర్షాలు రావాలని రైతులు వర్ణ దేవుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ కప్పతల్లి ఆట ఆడుతూ ఇంటింటికి తిరుగుతూ జలాభిషేకాలు చేస్తున్నారు. వర్ణదేవుడు కరుణించి వర్షాలు కురిసేలా వర్షాలు ఇవ్వాలని కోరుకుంటూ బోయినపల్లిలో రైతులు గ్రామంలోని దేవాలయం వద్ద పూజలు నిర్వహించి వర్ణదేవుడిని ప్రార్థించారు. ఇప్పటికైనా మంచి వర్షాలు కురవాలని అందరూ ప్రార్థిద్దాం. వర్షాల గురించి మొదలు వర్షం పడ్డాయని అందరు విత్తనాలు పెట్టిర్రు. విత్తనాల వరకు వర్షమైన విత్తనాలు పెట్టి అన్ని మొలకలన్నీ మాడిపోతున్నాయి. ఆధారంగా మేము దేవుని మీద భారం వేసుకొని దేవుని మీద నీళ్లు పోసి కప్పతల్లి ఆడి భగవంతుని మీద ఆన రావాలని అందరూ క్షమాపణ కోరుతున్నాము. అన్ని శరీరాన్ని ఎండిపోతున్నాయి. భగవంతుని మీద మాయిలమై ఇప్పటికైనా శిల్పులు పడాలని మేము అతీపరంగా కోరుతున్నాము. రోజు బోయినపల్లి గ్రామంలో వర్షాలు పడాలని గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి కప్పతల్లి ఆట ఆడడం జరిగింది. రైతులు కుల సంఘాలు అందరూ దీనికి వచ్చినారు. దేవుడు కరుణించి వర్షాలు సకాలంలో పడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముందస్తు వానలతోటి రైతులు అందరూ విత్తనాలు పెట్టుకోవడం జరిగింది. విత్తనాలు మొలిచిన తర్వాత ఇప్పుడు అవి పెరగడానికి మామూలు వర్షాలు పడతలేవు కాబట్టి పండుగలు చేసుకోవడం జరిగింది. ఆ దేవుడు కరుణించి ఇప్పటికైనా వర్షాలు కురిపిస్తామని కోరుకుంటూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ